మనకు పెళ్ళవ్వాలంటే సుబ్రహ్మణ్యం ఒకసారి నేను కలవాలని చెప్పాడు. సుబ్రహ్మణ్యమా? ఏడో సుబ్రహ్మణ్యం? మా నాన్న. ఏంటి చక్రి, ఏం మాట్లాడవు? ఇది పట్టుకో. రే బావా, నీకు లొకేషన్ పంపిస్తా, ఏమైనా తేడా కొడితే అక్కడికి అంబులెన్స్ చేసుకొని వచ్చారా. ఏంటి చక్రి అలా అంటావు? అనక అమ్మాయిలు బాబులు ఇంటికి రమ్మన్నారంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేని ఎదవనేం కాదు. నాకు అర్థమైంది చక్రి, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు రానంటున్నావు. నువ్వంత చేయకలే, నేను వస్తానులే. ఎందుకు ఎప్పుడు రమ్మంటున్నాడు? రేపే రమ్మన్నారు. సాంబార్ బాగుంది కదండి అంకుల్? సాంబార్ బాగానే ఉంది, ఇదే అస్సలు బాలేదు. అవును, నీ పేరేంటి? చక్రి నాన్న. నువ్వు వెళ్ళి సాంబార్ తీసుకురాపో, వెళ్ళు. అవును, మా అమ్మాయి నీకే ఎందుకు ఇచ్చి పెళ్లి చేయాలి? అంకుల్ బేసిక్గా నేను చాలా మంచోడు అంకుల్. మన దగ్గర ఇది బ్యాడ్ అని ఏది లేదు, వెతికినా దొరకదు. హలో 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 రింగ్ అవుతుందేంటి? దొరికిందిగా. మర్చిపోయి ఫ్రెండ్ ప్యాంట్ వేసుకొచ్చాను అంకుల్, మేము క్లోజ్ ఫ్రెండ్స్. అవునవును, నీ ఫోన్ని మీ ఫ్రెండ్ ప్యాకెట్లో పెట్టుకొని తిరుగుతావు. మరి అలవాట్లు నేర్చుకోవడం చాలా ఈజీ, మానేయడం చాలా కష్టం. అంటే అంకుల్ అది అలవాట్లను చూసి క్యారెక్టర్ని జడ్జి చేసే క్యారెక్టర్ కాదు నాది. అలా అని నిన్ను జడ్జి చేయకుండా నా కూతురు విద్యనిచ్చి పెళ్లి చేసేంత మంచి క్యారెక్టర్ కూడా కాదు. నాన్న, ఇప్పుడేంటి, ఇతనే పెళ్లి చేసుకుంటావా? నాకు చక్రియే కావాలి నాన్న, వాటి తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. అవును అంకుల్, విద్య లేని వాడిని వింత పశువు అంటారా? ఆ? నాకు విద్య కావాలి. మామూలుగా ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే నాకు 1 గంట చాలు, కానీ ఎవరని తెలాలంటే 1 గంట సరిపోయేలా లేదు. అంకుల్ వాట్ యు మీన్? ఐ మీన్, నీకు విద్య కావాలంటే 1 వారం రోజులు ఈ ఇంట్లోనే ఉండాలి. నువ్వు ప్యాక్ యువర్ బ్యాగ్స్. వాట్? విద్య తప్పదా? విద్య కావాలంటే తప్పదు. నా కోసం చక్రి. సాంబార్ ఇడ్లీ పెట్టి సామాన్ షిఫ్ట్ చేసుకోమంటున్నారా? హాయ్ అంకుల్. ఏంటి అక్కడే నిలబడిపోయావు? హారతిస్తే కానీ లోపల రావా? ఎలా? ఈ వారం రోజులు ఇంట్లో ఉండాలంటే, నాకు నచ్చాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. రూల్ నెంబర్ 1, నా టైమింగ్ ప్రకారం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రెడీగా ఉండాలి. అది నువ్వే ప్రిపేర్ చేయాలి. రూల్ నెంబర్ 7, ఇంట్లోకి నాన్ వెజ్ నాట్ అలౌడ్, ఎందుకంటే మేము బ్రాహ్మణ్స్ కాబట్టి. రూల్ నెంబర్ 15, బాల్కనీ ఉంది పేపర్ చదవడానికి, మొబైల్లో సెల్ వేయడానికి కాదు. రూల్ నెంబర్ 24, ఈ వారం రోజులు సినిమాలు, షికార్లని బయటకు వెళ్ళొద్దు. అండ్ ఫైనల్ రూల్, నా ఇంట్లో సిగరెట్లు, మందు బంద్. ఇవి మేజర్ రూల్స్. రేపటి నుంచి పని మనిషి రాదు. మీ మ్యారేజ్కి ఫేవర్గా నా డెసిషన్ ఉండాలంటే నేను చెప్పిన రూల్స్ అన్నీ పాటించాలి. ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోతే